నీకోసం ఉంటాను. Your pain, your burden, your suffering. నీకున్న బాధలు, నీకున్న భారము, నీకున్న ఇబ్బందులు అన్నీ కూడా They will go away. వాటన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోతాయి. Because I am here. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను నీతో. I shed my blood for you. నీకోసం నా రక్తాన్ని కార్చానంటున్నాను. And you are out here worrying about worldly problems. నీవు ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి నా దగ్గరకు వచ్చి నీ సమస్యను ముందు పెట్టుకుని ఎందుకు బాధపడుతూ ఉన్నావు? You are worrying about money, but not about your relationship with God. నీవు డబ్బు విషయంలో నీకున్న సమస్య విషయం ఆలోచిస్తున్నావా? నాతో అనుబంధం కలిగి ఉండాలన్న ఆలోచన పక్కన పెట్టి డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? I love Jesus. Then why are you worrying? నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసుని ప్రేమిస్తే నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు? You say you love him, but you worry. నీవు ప్రేమిస్తున్నాను ప్రభువుని అంటున్నావు, ఒక పక్కన బాధపడుతూ ఉన్నావు. You say I have faith. నాకు విశ్వాసం ఉంది అంటున్నావు. You say that you have given all of you to Christ. నీవు సమస్తాన్ని నేను దేవునికి సమర్పించుకున్నానని చెప్తూ ఉన్నావు. But you don't see hope in Jesus. You do not have faith that he will solve the problems that you have in your life. దేవుడు ఎన్ని చెబుతూ దేవుని మీద నిరీక్షణ లేకుండా దేవుడు ఉన్నాడు, దేవుడి పరిస్థితులను జయాన్నిస్తాడన్నటువంటి నిరీక్షణ లేకుండా బతుకుతూ ఉన్నావు. You are worrying. You are looking left and right for solutions. నీవు బాధపడుతూ నీ పరిస్థితులకు, ఇబ్బందులకు కుడి వైపున ఎడమ వైపున పరిష్కారం కోసం వెతుకుతూ ఉన్నావు. You are looking for solutions that you cannot find. ఎక్కడైతే నీకు సమస్యకు పరిష్కారం దొరకదో అక్కడ ఎత్తుకుంటున్న వ్యక్తిగా ఉన్నావు. You are looking east, west, north, south, but you cannot seem to find the solution to your problems because you are looking at the wrong place. నువ్వు ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, పడమటి దిక్కున 4 దిక్కుల వైపు నువ్వు వెతుక్కుంటున్న వాడుగా నీ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతున్నావు, కానీ అక్కడ నీ సమస్యకు పరిష్కారం దొరకదు. You are going everywhere and doing everything, but you are not going to God. నీవు అన్ని వైపులా ఎదుగుతున్న వ్యక్తిగా ఉన్నావు, కానీ నీవు దేవుని వైపు చూడటం మర్చిపోతూ ఉన్నావు. You are just here saying that you love him for name's sake. నీవు ఏదో పేరుకి నేను దేవుని నమ్ముతున్నానని చెప్పే వ్యక్తిగా ఉన్నావు. But deep down, you are always looking for solutions elsewhere. నీవు సమస్యకు పరిష్కారం ఎక్కడో ఎదుగుతున్న వ్యక్తిగా ఉన్నావు దేవుని విడిచిపెట్టి. Imagine your best friend, instead of coming to you, she went to someone else and told them things that happened in her life. నీ యొక్క ప్రాణ స్నేహితుడిని నిన్ను నీ దగ్గరికి రాకుండా ఆ యొక్క సమస్యలు, వారికున్న ఇబ్బందులు, వారు చెప్పాలనుకున్నటువంటి వారి యొక్క హృదయాంతరంగాన్ని నీకు చెప్పకుండా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పితే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? Don't you feel so betrayed? నీవు ఆ విధంగా నీ స్నేహితులు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నన్ను మోసగించిందని నువ్వు అనుకోవా? You are my best friend. You're supposed to tell me everything. Why are you telling someone that you met 3 days ago? నేను నీ ప్రాణ స్నేహితుడిని కదా, నాకు చెప్పకుండా ఎవరో 3 రోజుల క్రితం పరిచయం ఉన్న వ్యక్తితో నీ సమస్యలన్నీ నీ హృదయం అంతా పంచుకుంటూ ఉన్నావు. You do not even know who she is properly. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, కానీ నువ్వు అన్ని విషయాలు అంతా పంచుకుంటున్నావు. You literally just met her and you're telling her everything, things you don't even tell me. నీవు అన్ని విషయాలు కొత్తగా వచ్చిన వ్యక్తి చెప్తున్నావు, కానీ ఇంతకాలం నాతో ఉంటూ నాతో పంచుకోలేకపోతున్నావు అనుకుంటూ ఉంటావు. Are you stupid? నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పుకుంటూ Do ఉంటావు. you know what kind of a person they are? ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తో నీకు తెలుసా? Do you know if they're good for you or bad for you? నీవు చెప్పినటువంటి ఆ మాటలు ద్వారా ఆ వ్యక్తి నీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నీకు తెలుసా? And that's what Jesus is saying. He wants you to come to him. దేవుడు యేసు ప్రభువే అంటూ ఉన్నాడు, నా
దగ్గరికి వెళ్ళి అడుగుతావా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? I am going through a problem. నేను ఒక సమస్యలో నేను వెళుతూ ఉన్నాను. I don't know who to tell the problem to. ఆ సమస్యకి ఎవరు చెప్పుకోవాలో నాకు తెలియలేదు. I want to tell it to you. నేను నీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. No, bro, go tell it to Jesus. Who am I? ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో చెప్పుకో. నేనే అసలు నాతో చెప్పుకునే ఉపయోగం ఏంటి? What will I tell you? What will I do? What will I solve? నేను నీకు ఏం చెప్పగలుగుతాను? నీ సమస్యకి నేను ఏం పరిష్కారం చూపించగలుగుతాను? All I can tell you is it's okay, it's okay, it's okay. I can't do anything other than that. నేను వచ్చినప్పుడు ఓకే పర్వాలేదు, ఏముంటాయి, సరైపోతుంది, సర్దుకుంటుందిలే, అన్ని బాగుంటాయిలే, ఇది తప్ప నేను ఏమైనా చెప్పగలుగుతానా మీకు? I won't give you my life for you. I won't give you all of my money. I won't give you all of my land. I won't do anything. All I say is I'm sorry. It's okay. నీవు నా దగ్గరకు వచ్చి నీ సమస్య చెప్పుకుంటే నా ఆస్తి నీకు ఇవ్వను, లేకపోతే నా యొక్క డబ్బు నేనే నీకు ఇవ్వను, లేకపోతే నాకున్న వనరులు నీకు ఇవ్వను. నేను చెప్పేది ఏంటంటే పర్వాలేదులే, అంత సర్దుకుంటుందిలే, ఎంతకంటే నేను నీకు చెప్పేది ఏమి ఉండదు. But he died for you. He came here to solve your problems. He's doing everything in the world to solve your problems, and you can't have a little patience. కానీ యేసయ్య మన కోసం పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనకు ఆ సమస్తాన్ని మనకి ఇవ్వటం కోసం ఆయన సజీవ యాగంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనతో చెప్పుకొని ఆయన దగ్గర నుంచి సమాధానం కోసం కొంచెం ఓపికతో చూడలేకపోతూ ఉన్నావా? You say I prayed, but Jesus is not answering my prayer. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావటం లేదు. You prayed yesterday. Obviously, you're not gonna get an answer today. నిన్న ప్రార్థన చేసి ఈ రోజు జవాబు రాదు. How can you expect something so miraculous to happen the day after you prayed? It's gonna take time. God is building you step by step. దేవుడు నువ్వు నిన్న అడిగి ఈ రోజు నీకు
మనము వయసు పెరుగుతున్న కొద్దీ ఏదైతే మనం లోకంలో చూసామో, ఏదైతే ఆనందించాలని ఆశపడ్డామో, ఆనందించామో అవన్నీ మాయమైపోతూ ఉంటాయి, మన నుంచి కరుమరుగైపోతూ ఉంటాయి. Everything that we craved for just started turning into darkness. It just started vanishing. మనం దేనికోసమైతే ఆశపడ్డామో, దేనికోసం పరుగులెత్తామో అవన్నీ కూడా మాయమైపోతూ మనకు కరుమరుగైపోతూ ఉంటాయి మన చుట్టూ. We run around trying to look for them, but we just can't seem to find it. మనం ఎటు ఎదుక్కున్నా, ఎటు చూచుకున్నా మనం ఆశించినవి మనకు కనబడకుండా దాటిపోతూ ఉంటాయి. Maybe if I just go a little bit further, I can find it. ఇంకా కొంచెం దూరం వెళ్తే నేను కనుక్కుంటానేమో చెప్పి అనుకుంటూ ఉంటాము. You cannot find it. నీవు కనుగొనలేవు. No matter how much you run, you cannot find it. ఎంత దూరమును పరిగెత్తినా నువ్వు కనుగొనలేవు. That thing that filled your heart when you were younger has now emptied you. నీవు యవనస్తుడిగా ఉన్న యవన వయసులో ఉన్నప్పుడు ఏదైతే నువ్వు ఆశించావో దానికోసం నువ్వు పరిగెత్తుంటే అది నీకు కనపడదు, అది కనుమరుగైపోతూ ఉంటుంది. And now it's just like so confusing and you're so lost. నువ్వు ఏదో తప్పిపోయాను, నేను అనుకున్నవి ఏమీ చేయలేకపోతున్నాను, నా చుట్టూ ఎవరు లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటావు. If you're going through this, remember once upon a time there was a thread. ఒకప్పుడు ఒక తాడు ఉంది. That thread that you were holding on to that was keeping you close to Jesus. ఆ తాడును పట్టుకున్నప్పుడు ఆ తాడు నిన్ను క్రీస్తుకు దగ్గరగా నిన్ను చేసింది. And when you looked around in the desert, నీవు ఎడారిలో నువ్వు చుట్టూ చూసినట్లయితే, and then looked down at your feet, నీవు నీ కాళ్ళ వైపు నువ్వు చూసినట్లయితే you see that thread, you see that rope, ఆ కాళ్ళ దగ్గర ఆ తాడు ముక్కలు కనపడుతూ ఉంటాయి. and you just take that rope, ఆ యొక్క తాడును నువ్వు తీసుకొని, ముక్కలు తీసుకొని and you just start knotting all the pieces that ఆ తాడును ముక్క ముడులు వేసుకుంటూ ఉన్నట్లయితే, and you just start praying and you just start believing. నువ్వు ప్రార్థన చేస్తూ నమ్ముతూ You hear a knock. నీవు ఆ స్వరాన్ని తడుతున్నటువంటి స్వరాన్ని నువ్వు వింటావు. Hello, హలో hello, హలో, I'm here. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? And అని నేను ఇక్కడ ఉన్నాను. then you just hear this voice and you're like, what? ఏం జరుగుతుంది? There's nobody here, ఇక్కడ ఎవరు లేరు, but I'm hearing knocking sounds. కానీ నేను ఆ యొక్క తడుతున్న స్వరాన్ని వింటూ ఉన్నాను. There is no door, ఎక్కడ తలుపేమీ లేదు కదా. and somebody is saying, I'm here. నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఎవరు అంటున్నారు. And then you realize it's your soul. అక్కడ నీ యొక్క హృదయం, నీ అంతరంగం మాట్లాడుతుంది. Jesus is knocking on your soul. యేసు ప్రభు నీ హృదయంలో తలుపులు తడుతూ ఉన్నాడు. He's saying, open that door నీ యొక్క right now. తలుపులు తెరువు, ఇప్పుడే తలుపు తెరువు అని చెప్పంటూ ఉన్నాడు. You are mine. నీవు నా మనిషిగా ఉన్నావు. You are mine, only mine. నీవు నా మనిషిగానే ఉన్నావు. You open that door and I'm yours. నీవు నీ తలుపును తెరిచినట్లయితే నేను నీ మనిషిగానే ఉంటాను. You just have to have the faith. నీకు విశ్వాసము కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. The faith that Jesus is solving your problems. నీ యొక్క విశ్వాసము నీ సమస్యలకు యేసయ్య పరిష్కారము చూపేవాడిగా ఉంటాడు. The faith that Jesus loves you. నీకున్నటువంటి విశ్వాసము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నవాడిగా ఉన్నాడు. The faith that He is watching over you. నీకున్న విశ్వాసము ఎప్పుడు కూడా ఆయన నిన్ను కనిపెట్టుకుని ఉంటున్నవాడిగా ఉన్నాడు. The faith that He is always with you. నీకున్న విశ్వాసము ఎప్పుడు కూడా ఆయన నీతో ఉండేవాడిగా ఉంటాడు. And no matter how far away from Him you go, నీవు ఎంత దూరం నువ్వు వెళ్ళినా సరే He is there knocking. ఆయన నీతో ఉండి నీ హృదయం తలుపు తట్టేవాడిగా ఉంటాడు. You just have to shut all the noises around you to hear Him knock. నీవు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ నాయిస్ నువ్వు పక్కన పెట్టి నువ్వు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లయితే You cannot hear Him if there's just voices all around saying, come, let's go to a party. Come, let's do this. Come, let's do that. You cannot hear Him. నేను పార్టీకి వెళ్ళాలి, నేను అది చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇంకేదో చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ ఆలోచనలు నీ చుట్టూ ఉన్నప్పుడు యేసయ్య స్వరాన్ని నీవు వినలేవు. I have to pay this bill. I have a job interview. I have to do this. My husband
ఇబ్బందిలో ఉన్నావు, లేకపోతే ఇరుకులో ఉన్నావు, చాలా కష్టాల్లో ఉన్నావు. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచకుండా ఆ పరిస్థితి ఎవరైతే కూర్చొని గుసగుసలాడుతున్నారో వాళ్ళతో వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుడు ప్రార్థన చేశాను, దేవుడిని అడిగాను, దేవుడు నా సమస్యకు పరిష్కారం ఇవ్వటం లేదు. Why are you creating problems for yourself? ఎందుకు నీకు నువ్వుగా సమస్యను నువ్వు పెంచుకుంటూ ఉన్నావు? Why, when there's a God who is trying to solve it for you, why are you inviting a third person in? దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నా ఉంటే ఆ సమయంలో మరొక వ్యక్తిని నీ జీవితంలోకి ఎందుకు తెచ్చుకుంటూ ఉన్నావు ఈ మధ్యలోకి? If you have the faith and if you believe, then you wouldn't involve other people in నీవు దేవుని యందు విశ్వాసం వచ్చినట్లయితే, దేవుడు నా సమస్యకు పరిష్కారం ఇస్తాడని నువ్వు నమ్మినట్లయితే మూడో వ్యక్తిని నీ జీవితంలోనికి ఆహ్వానించవు. I love Jesus, then let me see the love in you. Let me see the faith that you have in your God. నీవు దేవుని యందు నీకున్న విశ్వాసము ఆ నమ్మకాన్ని నువ్వు చూపించు, దాన్ని ఉండనివ్వు. I don't want to hear you saying I love him, but I need you to say, I need to see the love of him in you. నీవు దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నేను నమ్ముతున్నానని చెప్పడం కాదు, కానీ ఆ యొక్క విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని నీ జీవితం ద్వారా నువ్వు చూపించాలి. I do not care about your words. God does not care about your words. దేవుడు నీ మాటను లక్ష్య పెట్టేవాడు కాదు మన దేవుడు. He wants to see your love, your faith through your actions. నీ యొక్క దేవుడు నీ హృదయాంతరంగాన్ని నీ యొక్క జీవితం ద్వారా ఆ యొక్క క్రియారూపకమైనటువంటి జీవితం ద్వారా దేవుడు నువ్వు చూపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Faith can move mountains. విశ్వాసము కొండను కూడా పెకిలించగలిగినటువంటి శక్తి కలిగినదిగా ఉంటుంది. You are expecting a mountain to be moved when you do not have faith. నీవు ఆ యొక్క పర్వతము కూడా కదిలించబడాలని కోరుకుంటావు, కానీ మనకు విశ్వాసం ఉండదు. I mean, how do you expect it to move when you yourself do not believe that it's going to move? అది నీవు ఏ విధంగా పర్వతము కదిలించబడాలని విశ్వాసం లేకుండా కోరుకుంటూ ఉంటాము మనము. I mean, God wants to move it for you, but you yourself do not believe it. దేవుడు ఆ కొండను పెకిలించాలి, ఆ సమస్య నుంచి నిన్ను దూరం చేయాలనుకుంటాడు, కానీ ఆ విశ్వాసాన్ని మనము లేని వారుగా మనం ఉంటూ ఉంటాము. Why are you ruining your life yourselves? మనముగానే మన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటూ ఉన్నాము? Why are you ruining the opportunities God is giving you? దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలను ఎందుకు మనము పాడు చేసుకుంటూ ఉన్నాము? Why are you unable to have faith? ఎందుకని మనము ఆ విశ్వాసాన్ని కలిగి లేని వారుగా మనం ఉంటూ ఉన్నాము? What is keeping you away from the faith? ఏది నిన్ను విశ్వాసం నుంచి నిన్ను దూరంగా ఉంచుతూ ఉన్నది? Who said what? ఎవరు ఏం చెప్పారు? Who treated you like what? ఎవరు నిన్ను ఏ విధంగా నిన్ను ట్రీట్ చేశారు? See, when you have faith, they will not matter. నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే ఎవరు నీ గురించి ఏమి మాట్లాడినా అది అసలు మనం దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. But when you are new in faith, మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనంగా ఉంటామో, when someone says something, ఎవరన్నా ఒక మాట వ్యక్తి నీ గురించి ఒక మాట అంటే that just pushes you away from God. ఆ మాటలు నేను దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంటాయి. I mean, I have a lot of friends who say that what people in the church said is the thing that made them stop believing in Christ. నాకున్న చాలా మంది స్నేహితులు వారి యొక్క సంఘములో దేవుని యొక్క మందిరంలో వ్యక్తులైన వారి గురించి మాట్లాడిన మాటలు వారిని దేవునికి సంఘానికి దూరంగా చేసినాయి. You know, as someone who preaches, as someone who spreads the gospel, hearing that made me super sad. అది ఎవరైతే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో, దేవుడు ప్రకటిస్తున్నారో వారు ఆ మాట వింటే చాలా బాధపడుతున్న వారుగా ఉంటారు. And it's not just one friend, it's multiple friends. నాకు ఒక స్నేహితులు చెప్పిన మాట కాదు ఇది, అనేక మంది స్నేహితులు నాతో పంచుకున్న మాట ఇది. They are unable to get close to God because of something that we are doing, something that we are saying. అనేక మంది వ్యక్తులు దేవునికి దగ్గర కాలేకపోతున్నారు. ఎందుకంటే మనము ప్రవర్తించేటువంటి, మనము మాట్లాడేటువంటి
ఆ తీరును బట్టి We look at them, we judge them for their outer appearance. మనము వారిని చూస్తాము, వారి యొక్క బాహ్యమైనటువంటి ఆకారాన్ని బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాం. She looks like she does this. He looks like he does. ఈ అమ్మాయిని చూస్తే, ఈ వ్యక్తిని చూస్తే ఎట్లా చేసే వ్యక్తి లాగా కనబడుతుంది. In the past, she did this. ఇంతకుముందు అమ్మాయి జీవితం ఎట్లా ఉండేది, In the past, he did that. ఇంతకుముందు ఈ వ్యక్తి ఏ విధంగా జీవించేవాడు. We do not realize it, but we ourselves are gossiping about it. మనము తెలియకుండానే వ్యక్తుల గురించి మనము గాసిప్ చెప్తూ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్న వ్యక్తులుగా, విశ్వాసులుగా మనం ఉంటుంటాం. And not just behind their back, sometimes to their face. ఒక్కొక్కసారి వారి వెనక మాట్లాడటం కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ ముఖం మీదే వాళ్ళ గురించి చాలా తక్కువగా వాళ్ళని కించపరుస్తూ I మాట్లాడుతుంటాం. mean, come on, they left all of that and they came here to the church just to change. And we are over here judging them for the past. వాళ్ళు లోకము, ఆ యొక్క పాపము, ఆ శాపము, ఆ పరిస్థితులు అన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తే వాళ్ళ గురించి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం విశ్వాసులకు దేవుని యొక్క మందిరంలో. God said, love like Jesus. యేసు ప్రేమించిన రీతిగా మనము ఇతరులను ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. Love like me. నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్తూ ఉన్నది. If you do not have the love of Jesus in you, you do not love Jesus. నీవు క్రీస్తు ప్రేమించిన రీతిగా నువ్వు ప్రేమించకపోయినట్లయితే నీలో క్రీస్తు లేడు. There are people of our church from many places here. That's why I'm saying this. ఇక్కడ అనేక సంఘాల నుంచి ఇక్కడ కూడుకున్న వారికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, అనేక సంఘాల నుంచి వచ్చిన వారుగా. See, most of us, we were born in a Christian household. మనం అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు, ఉండిన వారు ఉండవచ్చును. So the only way we know how to live is in a very straight path, where any mistake is seen as like a really bad one. ఎవరైనా మనం ఏదైనా ఒక చిన్న తప్పు చూస్తే అది చాలా పెద్ద పాపంగా మనం భావిస్తూ ఉంటాం. That's how we were raised. మనం ఆ విధంగా మనము కుటుంబాలకు పుట్టి పెరిగిన వాళ్ళుగా ఉన్నాం. That's how we know life to be. జీవితం అంటే ఈ విధంగా ఉండాలి అనేది భావన కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. But we need to understand that there's people out there with so many backgrounds, with so many hardships, which live a very different life from us. And when they come to us to change, to believe, we are judging them and we're pushing them and we're telling them that they're not worth it. లోకంలో అనేక మంది వ్యక్తులు లోకంలో, పాపంలో, శాపంలో, అంధకారంలో అనేకమైనటువంటి ఆ యొక్క ఆచార వ్యవహారంలో పరిస్థితుల నుంచి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వారిని చూచి వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వారి మీద వస్త్రదానం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క విధానం ఎట్లా ఉంది, అనేక రకాలుగా మనము వ్యక్తులైన వారిని తీర్పు తీర్చేవారుగా ఉంటున్నాం. We unknowingly are so rude to them. We judge them. మనము తెలియకుండానే వారికి తీర్పు తీరుస్తున్నాము, వారి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాము. For them, their past was just their past. That's what they know life to be. వారికి తెలిసిన జీవితము, వారి యొక్క జీవన విధానం ఆ విధంగా ఉన్నది, వారికి తెలిసిందదే. That's how they were taught to live. వారు ఆ విధంగా జీవించడం అనేది వారికి తెలిసింది, ఆ విధంగా జీవించారు. That's what their life circumstances led them to be. ఆ యొక్క పరిస్థితుల యొక్క ప్రభావము ఆ విధంగా జీవించే విధంగా చేసినాయి. And when they are ready to put it all aside just for Jesus, దేవుని విశ్వాసం ఉంచి ఆ పరిస్థితులను ఆ యొక్క అంధకారమైన పరిస్థితులను పక్కన పెట్టి us, the so-called Christians who are taught to love like Jesus, are judging them. క్రైస్తవులు క్రీస్తును పోలిన వ్యక్తులుగా ఉండవలసిన మనము లోకం నుంచి దేవుని సన్నిధికి వచ్చిన వారిని తీర్పు తీర్చి వారిని అవమానపరిచే వర్గంగా ఉంటాము. And then we say, why do people hate Christians? మనం అంటారు, ఎందుకు వ్యక్తులైన వారు క్రైస్తవులని ఎక్కువ అసహించుకుంటారు? Have you seen yourself? Have you seen the way you judge people? నువ్వు ఏ విధంగా ఇతరులు తీర్పు తీరుస్తున్నావో, ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? I'm not trying to be rude. I'm just being honest. నేను ఏదో కఠినంగా మీ గురించి తప్పుగా మాట్లాడాలని అనుకోవటం లేదు, కానీ సంఘంలో జరుగుతున్న వాస్తవాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. If you want people to come to Christ, you have to love like Christ. నీవు వ్యక్తులైన వారు, లోకంలో ఉన్నవారు క్రీస్తు సన్నిధికి రావాలి అంటే నీవు క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు ప్రేమించినట్టు
దేవుడు మన కోసం చనిపోయింది, మనం రక్షించుకుంది. చిచ్చి నువ్వు చాలా దరిద్రంగా ఉన్నావు, నీ జీవితం బాలేదని చెప్పడం కోసం దేవుడు మనం రక్షించలేదు. He did not bring us here. He did not bring me onto the stage to judge you. నేను దేవుడు నన్ను స్టేజ్ మీదకి తీసుకొచ్చింది మీకు తీర్పు తీర్చడానికి కాదు. I'm sure all of you have done terrible sins in your past. మనమందరం కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మన యొక్క గతంలో దారుణమైనటువంటి పాపపు స్థితిని కలిగిన వారు ఉండిన వారు ఉండవచ్చును. But what do? We hide our sins deep inside and judge people who are sinning just like us. మన పాపాన్ని మనం దాచుకొని వ్యక్తులైన వారిని మనం తీర్పు తీరుస్తూ ఉంటాము. I mean, who are you? నీవు ఎవరిని తీర్పు తీర్చడానికి? Who are you to judge them? నీవు ఎవరో వ్యక్తులైన వారిని తీర్పు తీర్చడానికి? Are you perfect? నీవు పరిశుద్ధంగా ఉన్నావా? నీవు నీ జీవితంలో Are you sinless? నీవు పాపరహితంగా ఉన్నావా? Then what gave you the right to judge them instead of bringing them closer to God? ఏ పరిస్థితిలో దేవుని దగ్గరకు ఆకర్షించబడే వ్యక్తులను తీర్పు తీరుస్తున్నావు నువ్వు? If you do not bring them closer to God, then do you have the love of Jesus in you? నీవు దేవుని దగ్గరకు ఆకర్షించేటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను చూపించలేని వ్యక్తిగా ఉన్నావా? If you are the one here saying, Jesus loves me, I love like Jesus, and then say, ew, disgusting, you're a hypocrite. నీవు క్రీస్తుని నన్ను ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన వ్యక్తిగా ఉంటూ ఆ వ్యక్తులను మనం చూసి నువ్వు అసహించుకుని తీర్పు తీరుస్తుంటే హిపోక్రైట్ వేషధారిగా ఉన్నావు. You cannot live a double life. నీవు ద్విమనస్కులుగా మనం ఉండకూడదు. You cannot live a double life in Christianity. నీవు ద్విమనస్కులుగా క్రైస్తవ్యంలో ఉండకూడదు. You're a two-faced person. నీవు రెండు ముఖాలు కలిగిన వ్యక్తిగా ఉంటావు. అప్పుడు I love Jesus, you disgusting. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. Who are you? నువ్వెవరు? Why did he die for you? ఎందుకోసం ఆయన చనిపోయాడు? Why was his blood shed for you? ఎందుకోసం ఆయన రక్తం చిందించబడింది? So you can judge people? ఆయన రక్తం చిందించబడింది నువ్వు ఇతరులను తీర్పు తీర్చడానికా? Please think with your brain. ఒక్కసారి మనం బుర్రతో ఆలోచిద్దాం. I mean, we were brought here to bring people to Christ. నీవు ఇక్కడికి వచ్చింది ఆ లోకం
ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నాడు. And that's why he died for you. అందుకోసం ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. So why are you doing this? ఎందుకు మనము లోకంలో ఉన్న వ్యక్తులను చూచి మనము తీర్పు తీర్చేవారుగా జీవిస్తున్నాం? Why don't you have the love? Why don't you have the faith? విశ్వాసము, దేవుని యొక్క ప్రేమను లేకుండా మనం ఎందుకు జీవిస్తున్న వారుగా ఉన్నాం? Why are you calling yourself a Christian? ఎందుకు మనం క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం? Why are you doing this? ఎందుకు మనం ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారుగా ఉన్నాం? What was the use of your life? నీ జీవితం యొక్క అర్థం ఏమై ఉన్నది? What was the use of you standing in the church preaching for 15, 20, 30, 40 years? మనము 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నుండి సువార్తను మనం ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తులుగా మనం ఉండటం ఉపయోగం ఏముంది? When you just accept the people who are already in Christ. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వారిని నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావో, వ్యక్తులైన వారిని, నువ్వు దేవుని సన్నిధి ఎవరైతే నువ్వు వ్యక్తులైన వారిని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, అంగీకరించలేకపోతున్నావో, అంగీకరించలేనప్పుడు నువ్వు ఎందుకు దేవుని యొక్క మందిరంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నావు? The reason we are here is to bring people to Him. నీవు ఇక్కడ దేవుడు నిన్ను నిలబెట్టుకున్నది లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుని దగ్గరకు తీసుకురావడం కోసం. And we are failing terribly. మనము చేయవలసినటువంటి కర్తవ్యం విషయంలో మనం ఓడిపోతున్న వారుగా ఉన్నాం. I mean, Christians, they're losing faith in Jesus. They're going away from the church. అనేక మంది వ్యక్తులు దేవుని దగ్గరకు రావాలనుకున్న వారు దేవునికి దూరం అయిపోతున్నారు, సంఘం నుంచి దూరం అయిపోతున్న వారుగా ఉన్నారు. They're losing faith, especially the youngsters. మనము అనేక మంది యవన బిడ్డల విషయంలో మనము అటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న వారుగా ఉన్నాము. And we are not doing anything to keep them in Christ. మనము క్రీస్తులో వారిని నిలబెట్టే విధంగా మనము అడుగులు ముందుకు వేయలేకపోతూ ఉన్నాం. All the religions seem to be good. అన్ని మతాలు చూస్తే మతాలు ఎదుగుతున్న వారిగా ఉన్నాయి. But us, we're just going down. క్రైస్తవ్యము మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క విధానాలను బట్టి ఒక్కొక్క అడుగు కిందకు దిగుతున్న వారుగా ఉన్నాము. People are losing hope in Christianity. వ్యక్తులైన వారు క్రైస్తవం మీద ఉన్నటువంటి నిరీక్షణను పోగొట్టుకుంటున్న వారుగా ఉన్నారు. And we are part of the reason for that. ఆ యొక్క తగ్గిపోవటం అనే దాంట్లో, పోగొట్టుకోవటం అనే దాంట్లో మనం కూడా కారకులుగా ఉన్నాము. క్రైస్తవులుగా మనము The way we speak, the way we treat people. మనము మాట్లాడే మాట విధానాన్ని బట్టి, ఇతరులను మనం ట్రీట్ చేసే విధానాన్ని బట్టి It is making people despise Christianity on another level. అటువంటి పరిస్థితులు మన యొక్క ప్రవర్తన క్రీస్తుకు, క్రైస్తవానికి దూరం, వ్యక్తులను దూరం చేస్తూ ఉన్నాయి. Imagine how Jesus is feeling right now. ఒకసారి ఊహించుకోండి. దేవుడు మనం మాట్లాడే మాటలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, వ్యక్తులైన వారు దేవుడికి, సంఘానికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, ఫీల్ అవుతున్నాడో. I mean, He died for us and we're just losing it. We're losing everything. All that He did for us, it's like it's for nothing. ఆయన సజీవంగా తన ఆఖరి రక్తపుటను తన ప్రాణాన్ని పెట్టాడు. మన యొక్క ప్రవర్తన దానికి అర్థం లేకుండా చేస్తున్నది. So many wars right now in India. అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో కూడా. What I say, time is ticking. సమయము దాటిపోతూ ఉంది, గడిచిపోతూ ఉంది. Who knows? Maybe Pakistan will throw a missile right now on us. Who knows? పాకిస్తాన్ దేశం మన మీద ఏదైనా బాంబులు వేసేయచ్చు, ఎవరికి తెలుసు? The time is super high.
ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. If you look at yourself in the mirror right now, మనకి మనముగా అద్దంలో మనం చూసుకున్నట్లయితే would you be able to tell yourself that you represented Christ's love perfectly? మనం క్రీస్తు యొక్క ప్రేమకు ప్రతిబింబముగా మనము ఉన్నాము అని చెప్పగలుగుతున్నామా? Are you able to say that you brought people to Christ? నేను క్రీస్తును అనేక మంది వ్యక్తులను క్రీస్తు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉన్నానని చెప్పగలుగుతున్నామా? Are you able to say that you didn't judge people for who they were? వారు ఏమై ఉన్నారో దానిని బట్టి నేను వారిని తీర్పు తీర్చని వ్యక్తిగా ఉన్నానని చెప్పగలుగుతున్నామా? Because your love for God is represented through that. ఈ అన్నిటి ద్వారా క్రీస్తును నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది అక్కడ ప్రత్యక్షమవుతుంది. No matter how many words you speak, నువ్వు ఎన్ని మాటల్లో మాట్లాడినా your actions will speak louder always. వాటికంటే నీ యొక్క క్రియలు గట్టిగా మాట్లాడతాయి. So just please love like Christ. క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా మనం జీవించాలి. Do not judge people for who they are or were. వారు ఏమై ఉన్నారో దానిని బట్టి మనం వారిని తీర్పు తీర్చడం అని వెళ్తాం. Love them for who they can be. వారిని ఏ విధంగా మార్చబడాలో ఆ విధంగా వారిని ప్రేమిద్దాం. మార్చబడటం కోసం ప్రేమిద్దాం. Love them for what Jesus has planned for them. వారి కోసం దేవుడు ఏదైతే ఆయన ప్లాన్ చేశాడో దానికి తగ్గట్టుగా మనం దానికోసం వారిని ప్రేమిద్దాం. Love them for the blood that Jesus shed for them. యేసు ప్రభువు కాల్చినటువంటి రక్తాన్ని బట్టి వారిని మనం ప్రేమిద్దాం. Because that's why we're here. అందుకోసమే మనం ఎక్కడ ఉన్నాం. Have the faith. విశ్వాసంతో మనం జీవిద్దాం. Have the faith that you can bring people to Christ. క్రీస్తులో అనేక మంది క్రీస్తు తట్టు నడిపించేటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తులుగా మనం జీవిద్దాం. Have the faith that Jesus loves you. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం జీవిద్దాం. Have the faith that no matter what you do, Jesus will always love you. మనం ఏ విధంగా ఉన్నా ఏ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం జీవించాలి. Have the faith that once you silence all the voices in your head, Jesus is knocking. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ లోకము దాని నుంచి దూరంగా ఉన్నట్లయితే క్రీస్తు యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాము. Just have the faith. విశ్వాసంతో మనం జీవిద్దాం. Faith. విశ్వాసము Just faith. విశ్వాసము కలిగిన వారిగా ఉందాం. Because Jesus needs you. యేసు ప్రభువును కావాలి. Jesus really loves you. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్న వాడుగా ఉన్నాడు. And he has something so great for you. నీకోసం దేవుడు ఎంతో గొప్ప వాటిని నీకోసం సిద్ధం చేశాడు. And no matter how much you've hurt him, he's still waiting. నువ్వు ఎంత ప్రభువును గాయపరిచినా సరే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్న వాడుగానే ఉన్నాడు. So just have the faith that everything in your life will just go according to his plan. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున నీ జీవితం అంతా కూడా నడిపించబడుతుందనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్క క్షణము మనము ఏ విధంగా క్రీస్తులోనే ఆ యొక్క వాక్యం అనే వెలుగులో మనము పరిశీలన చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క అడుగులు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. యేసయ్య ఈ లోకానికి వచ్చింది. యేసయ్య తన ప్రాణాన్ని పెట్టింది. యేసయ్య తన రక్తాన్ని కార్చింది. మనము లోకాన్ని చూచి, లోకంలో ఉన్న వ్యక్తులను చూచి, సంఘంలో ఉన్న వ్యక్తులను చూచి తీర్పు తెచ్చటానిక, వారిని క్రీస్తులకు నడిపించటానిక ఒక్క క్షణము ఒకవేళ అవును యేసయ్య నా జీవితంలో నా యొక్క మాటలను బట్టి, నా యొక్క అడుగులను బట్టి, నా యొక్క ప్రవర్తనను బట్టి, నా యొక్క జీవితాన్ని బట్టి అనేక మందిని క్రీస్తు సన్నిధికి దూరం చేసిన వ్యక్తిగా ఉన్నాను. నా యొక్క మాటలు క్రీస్తుకు వ్యక్తులను దూరం చేసినాయి అని నువ్వు నమ్మితే, నువ్వు గ్రహిస్తే, నువ్వు కనుక ఆ విషయాన్ని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఉన్న స్థలంలోనే ఒక్కసారి లేచి నిలబడి ఒక క్షణము మనము దేవుడు ఎందుకోసం మనం రక్షించుకున్నాడో, ఎందుకోసం దేవుడు మనల్ని
దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. He born and he died for you. ఆయన నీ కోసం లోకానికి వచ్చాడు, నా కూడా పుట్టాడు, నీ కోసమే, నా కోసమే, మన కోసమే. మనము లోకంలో ఉన్నప్పుడు అన్ని వారిని దేవుడి సన్నిధికి మనం తీసుకురావడం కోసం దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. Just thank God. యేసయ్యా, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వందనాలు నాయనా. నా స్థితిని మీరు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు నాయనా. నా యొక్క హృదయ స్థితిని నాకు బయటపరిచినందుకు దేవా మీకు వందనాలు. దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క సన్నిధి వైపు మనం చూద్దాం, మనం పరీక్ష చేసుకుందాం, మనం సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ Don't be quiet. నువ్వు మౌనంగా ఉండవద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు కేకలు వేస్తాయి. నువ్వు స్థితిలో మానివేస్తే వాళ్ళు కేకలు వేస్తాయి. On behalf of you. నీవు ఒప్పుకోకపోతే, నీవు సరి చేసుకోకపోతే, నేను సరి చేసుకోకపోతే ఆ స్థానాన్ని దేవుడు మరి కల్పిస్తాడు. మన దగ్గర నుంచి తీసుకొని అది వేరే వారికి ఇవ్వకముందే ఇక్కడ ఇస్తున్నాడు. ఈ స్థితిలో, ఈ యొక్క స్థానంలో నిలబెట్టుకుంది ఇందుకోసమేమో. ఆ స్థానము మనము చేయాల్సుకోకముందే క్రీస్తు వైపు మనం చూద్దాం. నెక్స్ట్ టైం లార్డ్ దేవుని స్తుతిద్దాం. యేసయ్యా, యేసయ్యా, నాకు ఇప్పటి వచ్చే అవకాశం మీరు నాకు ఇచ్చినారు. దీన్ని నేను చేయాల్సుకోకముందే, దీన్ని నేను పోగొట్టుకోకముందే చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య ప్రేమకి తక్కువన్నాడు. విశ్వాసంగా పిలవబడుతూ క్రీస్తును బయటపెట్టి లోకంలో ఉన్నటువంటి ఐదు ఇంచులను మన హృదయంలో పెట్టుకున్నామేమో. పైకి క్రైస్తవులుగా పిలవబడుతున్నాం, కానీ క్రీస్తును మనం దూరం చేసుకున్నామేమో. క్రీస్తు యొక్క స్వాతంత్ర్యం మనం దూరం చేసుకున్నామేమో. క్రీస్తు యొక్క పోలికను మనం దూరం చేసుకున్నామేమో. దేవుడు మరి మీ హృదయంలోకి రావడానికి కష్టపడుతున్నాడు, మీ జీవితంలోకి రావడానికి కష్టపడుతున్నాడు, మీ యొక్క కుటుంబంలోకి రావడానికి కష్టపడుతున్నాడు. ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పలుకులు చాలని ప్రేమ ఇది, పలుకులు చాలని బంధనిది, పలుకులు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని బంధనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సరికము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ
వర్ణించలేనటువంటి పదములతో పలకలేనటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని మీరుగా మీ యొక్క కృపలో మీ యొక్క ప్రణాళికలో మీ యొక్క ప్రేమను బట్టి మమ్మల్ని నిలబెట్టుకున్నారు నాయనా. మీ యొక్క ప్రేమను మేము పొందుకునేవారుగా, మీ యొక్క స్వాధీనతను మేము మా జీవితంలో పొందుకునేవారుగా, ఇంకా ఎక్కడ కూడా మా జీవితంలో లోకము పరిస్థితులు ఆ యొక్క లోకంలో ఆ యొక్క విధానము మా జీవితంలో మేము చూపించేవారుగా కాకుండా మిమ్మల్ని చూపించేటువంటి వారుగా, మీ యొక్క స్వాధీనతను మేము లోకానికి చూపించేవారుగా, క్రియాశీల ప్రేమ సహవాసంలో క్రియాత్మకంగా మా ప్రేమను, మీ యొక్క క్రీస్తు యొక్క ప్రేమను మేము అనేక మందికి చూపించేవారుగా, అనేక మందికి ఆ ప్రేమను పంచేటువంటి వారుగా, దేవా మీరుగా మమ్మలను మా అందరినీ మీరుగా నిలబెట్టుకొని మీరుగా ప్రత్యేకించి మీరుగా కొనసాగించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. మరి ఈరోజు రేపటితో రిట్రీట్స్ చివరి రోజు, మరి రేపు మధ్యాహ్నంతోనే ముగించబడుతుంది. కాబట్టి దయచేసి మరి ఈ రోజు ముందుగా ప్రకటించిన రీతిగా మరి కృతజ్ఞత కానుకలు ఈ సమయంలో తీయబడుతూ ఉంటాయి. దయచేసి అందరూ కూడా దేవునికి కృతజ్ఞత కానుకలు దేవునికి సమర్పించుకుందాం. ఈ సమయంలో మన మధ్య సహోదరి ఇస్తే పాట పాడుతూ ఉండగా మనము దేవునికి కానుకలు సమర్పించుకున్నాం. దయచేసి దారిలో ముందు కారు కొంచెం అడ్డంగా ఉన్నాయంటే బస్సెస్ రావడానికి దయచేసి ఎవరైతే చెప్తారు